వాహిని ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనములు. ఈరోజు చాలా ముఖ్యమైనది, చాలా అద్భుతమైన చెట్టు. ఈ వశీకరణం చెట్టు ఎవరికీ లభించేది కాదు. ఎందుకంటే కొంతమంది అంటుంటారు వశీకరణం అంటే ఏదో కొన్ని చెట్టు మూలికలు తేవడము, దాన్ని ప్రయోగం చేయడం. అలా కాదండి. ఈరోజు నేను చూపించే ఒక చెట్టు మూలికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది వశీకరణం మూలిక. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది మీకు పరిపూర్ణంగా నేను చూపిస్తాను. చాలామంది చూపిస్తుంటారు వశీకరణం మూలిక అది ఇది ఇది అది అని. కాదండి, బట్టంటాకు సిరంటాకు అంటే చాలా అద్భుతమైన చెట్టు మూలికి. దీన్ని మీరు చూసి మీ పొలాల్లో ఎక్కడైనా దొరికితే మంచి నక్షత్రాన దీన్ని తీసుకొని వచ్చి కావు చేసుకున్నారంటే ఎలాంటి సమస్యలు ఉన్నా, అంటే జనాకర్షణ కావచ్చు, ధనాకర్షణ కావచ్చు, లేదా మీకు మీరుగా ఎవరికైనా చేసి వశీకరణం చేసుకోవాలన్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు దొరికితే మీరు చేసుకోండి, లేదంటే మమ్మల్ని అడగండి, మేము చేసి చూపిస్తాం. ఎలా చేయాలా ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. రెండోది వచ్చి ఈ కావు మా దగ్గర దొరుకుతుంటుంది. మీరు కావాలన్నవారు మాకు కాల్ చేస్తే మేము పంపిస్తాము. రండి, ఇప్పుడు ఆ చెట్టు గురించి ఏమి అన్న విశ్లేషణ పరిపూర్ణంగా మీకు చూపిస్తాను. రండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక అద్భుతమైన చెట్టు మూలికి ఏది అంటే ఆడవారిని వశీకరణం చేసుకోవచ్చు, లేదా మగవారిని వశీకరణానికి, భార్యాభర్తల వశీకరణానికి ఇలాంటి చెట్టుమూలికి మీరు ఎక్కడా చూసి ఉండరు. కానీ చూసి ఉంటే దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోండి, మీరు చేసుకోవచ్చు. ఏ ఒక్క సమస్య లేదు. దీని పేరు ఒరిజినల్గా సిరంటాకు అంటే బట్టంటాకు అని పిలుస్తారు. దీనికి ఉదాహరణ ఏమనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇదన్నమాట ఒరిజినల్ సిరంటాకు. దీనికి ఎట్లా మీరు ఒరిజినల్ అంటారు అని మీరు అడగచ్చు. చూడండి, ఇదన్నమాట. వేరే చెట్టు ఏదన్నా మీకు చూపించిన వారు ఇది కాదు అని వేరే వేరే చెట్లు చూపిస్తుంటారు. కానీ ఒరిజినల్గా ఇట్లా పెట్టామంటే పరిపూర్ణంగా బట్టలు పట్టుకుంటుంది. దీన్ని ఒరిజినల్ సిరంటాకు అని కూడా చాలా అద్భుతమైన చెట్టు మూలికి. చూడండి, ఆకులు ఇలా ఉంటాయి. దీన్ని మంచి నక్షత్రంలో గురువారము, అనురాధ నక్షత్రము, ఉషా నక్షత్రము ఇలాంటి నక్షత్రాలలో దీన్ని ఒకరోజు ముందుగా వచ్చి దీనికి ఆవాహన ఇవ్వాలి. ఆవాహన ఇచ్చి నైవేద్యము, ధూపదీప నైవేద్యాలు దీనికి ప్రసాదించి మంచి నక్షత్రంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే తీసుకోవాలి. దీన్ని అమృత గడిగే అలాంటి సమయాల్లో తీసుకొని దీన్ని పరిపూర్ణంగా మనము 3 దావల్లో కావు చేసుకొని ఈ ఒక్క ఔషధం కావుని ఎవరి ఒళ్ళు పైన పెట్టినా కూడా వాళ్ళు మన వశం కావడం చాలా అద్భుతమైన చెట్టుమూలికి. చూడండి, మనం పెరిగినా కూడా రాదండి. చేతికి అంటుకుంటే చూడండి, ఇది ఒరిజినల్. చూడండి, ఇంత ఒరిజినల్ అయిన చెట్టుమూలికి మీకు దొరకదు. ఇదన్నమాట ఒరిజినల్ సిరంటాకు. చాలామంది చూపిస్తుంటారు ఏదేదో, కాదండి, ఇది ఒరిజినల్. చూడండి, ఇది ఆకులు మీకోసం మళ్ళీ క్లియర్గా చూపిస్తుంటాను. ఇలా ఉంటుంది, కాండ్లలో ఎరుపు రంగు కలిగి ఉంటుంది, ఆకుపచ్చదనము ఇలా తీగలాగే పాకుతుంది. చూడండి, ఇది ఎంత ఉన్నదంటే ఇంత ఉన్నది. ఏ బట్టమైన ఇట్లేస్తే చూడండి, ఇంత మాత్రం చెట్టుమూలికి మీరు ఎక్కడా చూసి ఉండరు. చూడండి, చూసారా, పట్టుకుంటుంది అట్లే. చూడండి ఎంత బాగా తగులుకుంటుందో. ఇదే ఒళ్ళు మీద కూడా అంతే. చూడండి, ఇది ముఖ్యమైన సిరంటాకు. ఇది ఒరిజినల్ అయినది. చూడండి, ఒరిజినల్ సిరంటాకు ఉంటే మీరు ఎలా పెరకాలంటే బాగా చాలా బాధతో పెరకాలి. ఇది చూడండి, చేతికి మెత్తుకుంటుంది, చేతికి అట్లే. చూడండి, చేయి కూడా మనము ఇదిలిచ్చిన పోదు, చిన్న చిన్న ముండ్లు అలాగే కరుచుకుంటాయి. చాలా అద్భుతంగా చూడండి, చూశారు కదా. ఇదన్నమాట సిరంటాకు ఒరిజినల్ అంటే ఇలా ఉంటుంది. ఈ వశీకరణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని వశీకరణం అనేది ఒక సంసారాన్ని విడదీయకుండా ఒకటిగా చేర్చేదాన్ని వశీకరణము అంటారు. ఈరోజు విషయం ఏమిటంటే భార్యాభర్తలు చాలామంది
చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి స్వచ్ఛంగా నేను చెప్తాను క్లియర్గా, మీరు మనోవాంఛ మీ ఇంటి దేవుని తెలుసుకొని నా సంసారం బాగుండాలా, నేను బాగుండాలా, నాకు ఇంకేం అవసరం లేదు, నా భర్త నాతో ఉంటే చాలు అనే ఒక సంస్కారం ఎవరిలో ఉందో అలాంటి వారికి మాత్రమే బాగా పనిచేస్తుంది. ఏమి అంటే ఎద్దు నాలిక చెట్టు అని స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ నాలుక చెట్టు అంటే ఎద్దు నాలుక చెట్టును చూసుకోండి. ఒకరోజు చూసుకొని తూర్పు దిక్కుగా పోయిండే వేరును తీసుకోవాలి. తూర్పు దిక్కుగా పోయిండే వేరుని క్లీన్గా ఆ వేరుని తీసుకొని ఒక అంత పొడుగు వస్తే కూడా చాలు మీకు. తెల్లవారితో ఉదయం 5 గంటలు అంటే 5 నుంచి 6 లోపే తీసుకోవాలి. ఎప్పుడు ఆదివారం రోజు మాత్రమే చూసి పెట్టుకోండి. పెట్టుకొని ఆదివారం తెల్లవారితో 5 నుంచి 6 గంటలు లేదా సూర్యుడు ఉదయించక ముందు దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని మనోవాంఛ అంటే నేను ముందే చెప్పాను, ఇంటి దేవుని తెలుసుకొని నా సంసారం నాకు బాగుండాలనే ఒక ఇది ఉండాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరే కానీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి కుంకుమ కేసరి మెడికల్లో దొరుకుతుంది, మాకు స్వచ్ఛంగా ఉండేది. స్వచ్ఛమైన గోరోజనం కలుపుకోవాలి. దుకాణంలో పోయి అడిగితే ఇస్తారు, కాస్త రేట్ ఎక్కువైనా కూడా ఇస్తారు. గోరోజనం, కస్తూరి, దాని జతకి ముడుగుదామర, మన దీంట్లో దొరుకుతుంది ముడుగుదామర. ఆ ముడుగుదామర కాస్త ఆకు తీసి పెట్టుకోండి. అది కూడా ఆదివారమే తీసి పెట్టుకుంటే మంచిది. తీసి పెట్టుకొని ఇవన్నీ మిశ్రణ చేసి బాగా పౌడర్ లాగా నూరండి. నూరేసి వాకామృతము అంటాం, అంటే మన ఎంగిలి, మనం తినే దేహంలో ఉన్న మనం ఏమేమి ఆహార పదార్థాలు తింటామో మొత్తము గ్లూకోజ్ రూపంగా ఎంగిల్ రూపంలో మనకి నేల కింద ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎంగిల్ని కాస్త దాంట్లోకి వేసి బాగా నూరండి. నూరి దాన్ని తీసి 3 పూట్లు అంటే 3 రోజులుగా మీ భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు, భర్త భార్యకి, భార్య భర్తకి, ఎవరికైనా కానీ పెట్టుకోవచ్చు. పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దలు కుటుంబం అంతా బాగుండాలని ఆశించే వాళ్ళకి మాత్రమే ఈ పని చేస్తుంది. అది వదిలేసి పక్కింటోని పెళ్ళాం బాగుందండి, ఎదురింటోని పెళ్ళాం బాగుందండి, నీ పెళ్ళాం బాగుంటుందా, వానికి ఆపోజిట్ అని నీ పెళ్ళాం కూడా బాగుంటుంది. దాన్ని అర్థం చేసుకోండి దయచేసి. భార్యాభర్తల సమస్యలు ఎవరైనా ఉంటే మాత్రమే వాళ్ళకి కాల్ చేయాలని కూడా నేను చెప్తూ వస్తాను. ఇలా మిశ్రణ చేసి 3 రోజులు పెట్టాలి. పెట్టారనుకోండి కంపల్సరీ నిదానంగా ఒకేసారి మీకు వశం గారు నిదానంగా వశమైతా వస్తారు. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారంటే దానికి సంబంధించిన ఔషధాలు నా దగ్గర దొరుకుతాయి. భార్యాభర్తల సమస్యలు ఉంటే మాత్రమే, ఒక సంసారంలో ఏదైనా సమస్యలు ఉంటే మాత్రమే కాల్ చేయండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.